ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పెద్దపల్లి జిల్లా గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి 146.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. ప్యాకేజీ 6లోని నంది పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్కు నీటి ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్లోని మానేరు డ్యాం నీరు లేక రైతులకు ఇబ్బంది కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా 1986 సంవత్సరంలో చరిత్రలోనే గరిష్టంగా గోదావరికి 75.60 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు. 2022లో కురిసిన జోరు వానకు 71.30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చేరింది. మరోవైపు గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండగా తాలిపేరు ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుతుంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద ఉధృతి తగ్గుముఖ పడుతుంది. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్ల ద్వారా 55,232 క్యూసెక్ల వరదను గోదావరి నదిలోకి వదులుతున్నారు.